అన్న ఇప్పుడు ఈ షర్టు మీద రెండు గుర్తులు కనపడుతున్నాయి నాకు ప్రధానంగా. ఇటువైపు ఎడం వైపు ఏమో కేసీఆర్ గారు ఉన్నారు, కుడివైపు ఏమో కారు ఉన్నది. ఎట్లా తీసుకోవచ్చు అసలు? అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ షర్టుతో మీరు ఆ రెండు గుర్తులతోని? ఇదే ఒకటేమో తెలంగాణకు శ్రీరామ రక్ష, ఇంకొకటేమో మా పార్టీ గుర్తు. సో ఈ రెండు కూడా చాలా ప్రధానంగా ఒక బ్రాండ్, డెఫినెట్గా కూడా వేరే దాంట్లో ఆలోచన ఏం లేదు. కేసీఆర్ డైరెక్షన్స్తోని అందరం నడుస్తున్నాం కాబట్టి దాంట్లో వేరే ఇంకా కన్ఫ్యూజన్స్ కూడా ఏం లేవు. ఖచ్చితంగా కేసీఆర్ గారు అన్డౌటెడ్లీ తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను సాధించినవి. అండ్ మరీ ముఖ్యంగా ఈ పార్టీ మేము ఇప్పుడు 25 సంవత్సరాలు కూడా జరుపుకుంటున్నాం ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు కూడా డెఫినెట్గా ఈ సింబల్ అనేది ఉంటుంది, సింబల్ ఆఫ్ తెలంగాణ, సింబల్ ఆఫ్ అవర్ పార్టీ. ఇంకొకటి అన్న, ప్రధానంగా మీరు ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ఇప్పుడు ఒక రాజకీయ నేతగా ఎదుగుతూ ఉన్నారు. ఎస్టాబ్లిష్ అంటే మీరు ముందుగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక లీడర్గా అయితే ఎదిగినటువంటి సందర్భం ఉంది. బీఆర్ఎస్లోకి అసలు ఎందుకు వచ్చారు? రావాల్సినటువంటి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని బీఆర్ఎస్లోకి తీసుకొచ్చినాయి? చూడండి, లీడర్ ఎస్టాబ్లిషింగ్ అనేది అంటే ఒకటి, ఈ పొలిటికల్ కెరియర్లో స్ట్రగుల్ అనేది నిరంతరంగా ఉంటుంది. సో సరే, కాంగ్రెస్ పార్టీ ఆ క్రెడిట్ తీసుకోవాలనుకున్నా, మీరు ఆ క్రెడిట్ ఇవ్వాలనుకున్నా వేరే విషయం. కానీ కాంగ్రెస్ పార్టీలో చేసింది దానికంటే ముందు నేను 5 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలోనే చేసిన కదా. ఒకవేళ యాజ్ అ అధికార ప్రతినిధిగా, స్పోక్స్ పర్సన్గా నేను రిప్రజెంట్ చేసిన అంటే ఫస్ట్ నాకు ఇచ్చిన అవకాశం పవిత్రమైన తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత సరే కాంగ్రెస్ పార్టీలో అందరికీ చాలామంది విద్యార్థి ఉద్యమాల్లో ఉన్న వాళ్ళు, ఉద్యోగులు కానివ్వండి, కుల సంఘాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలు చూసుకున్నారు. సో అట్లాంటప్పుడు నాకు అవకాశం వస్తుంది అని అన్నప్పుడు డెఫినెట్గా ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కావచ్చు అని ఆనాడు కొప్పుల రాజు గారు వారు పిక్ చేసుకొని నన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. చేర్చుకున్న అనంతరం నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఛాన్స్ వస్తుందా అని అనుకుంటే వాస్తవానికి అడుగడుగున పోరాటమే. అక్కడ పైరవి చేస్తే తప్ప అధికార ప్రతినిధి రాదు. ఉన్న అధికార ప్రతినిధి కొత్త పిసిసి ప్రెసిడెంట్ అప్పుడు అయినప్పుడు కట్టు పేరు. మళ్ళీ తర్వాత కొప్పుల రాజు గారు పరేషాన్ అయ్యి, అరే వీడేమో ఇంత జాతీయ ఛానళ్ళల్లో అన్నిట్లో మాట్లాడుతుంటే పేరు ఏంది లేదు అనేసి చెప్పి మళ్ళీ దొడ్డిదారిన అధికార ప్రతినిధి తీసుకొని వచ్చిస్తారు. ఇక టికెట్ కట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అడుగడుగున చూసినాం. ఇప్పుడు అద్దంకి దయాకర్ గారికి ఏమైంది, శ్రవణ్ దాసోజు గారికి ఏమైంది, సోదరుడు మానవతిరాయ్ కానివ్వండి, భాస్కర్, దుర్గం భాస్కర్ కానివ్వండి, దరివెల్లన్న ఎందుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ సరే తిరిగి వచ్చాడు. ఇట్లా ఎంతోమందిని చూస్తున్నాం. సేమ్ విషయం ఇలా అందరం కలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం కాబట్టి అక్కడ అవకాశం అనేది లేదు. చాలా క్లియర్గా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ అవకాశం కనబడలేదు. మీరు టికెట్ అన్నారు కాబట్టి అడుగుతున్నా, చివరి నిమిషం వరకు కూడా 2014లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్ అనేది క్రిషాంక్కే వస్తుంది అను టాక్ వినిపించింది. ముఖ్యంగా ఫైనల్ కూడా అయింది, లిస్ట్లో పేరు అని చెప్పేసి అన్నారు. చివరి నిమిషంలో 14లో ప్రకటించి దాని తర్వాత క్యాన్సిల్ చేశారు. అదే ఎందుకు, కారణాలు ఏంది? ఇక రకరకాలు ఉన్న వాళ్ళు ఎక్కడనో, ఇప్పుడు నాకు పొన్నం ప్రభాకర్ గారు ఉదాహరణ చెప్పినారు, అరే గజ్జలకాంతం అనే వ్యక్తిని కరీంనగర్లో ఎందుకు వేసిర్రు, మా దగ్గర ఎందుకు అనేసి ఆయనని పోయి హైదరాబాద్లో వేసుకోండి, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో వేసుకోండి అని వారు చెప్పింది నాకు ఈ విషయం. పొన్నం ప్రభాకర్ గారు, వివేక్ గారు పోయి హైకమాండ్ చెప్పారు అని. కోదండరామ్ గారు వారు అనుకున్న పొలిటికల్ జేఏసీలో కాకుండా స్టూడెంట్స్కి వచ్చిందని కోదండరామ్ గారు పోయి సోనియా గాంధీ గారు ముందు కూర్చొని స్టూడెంట్స్కి ఎందుకు పొలిటికల్ జేఏసీ వాళ్ళకి. అందుకే యాక్చువల్లీ ఇనిషియల్గా ఫస్ట్ అనౌన్స్ అయింది నాకు, దర్వెల్లన్నకు అనౌన్స్ అయింది విద్యార్థుల నుంచి. ఆ తర్వాత అటు చేసి ఇటు చేసి అంటే యువత ఇమీడియట్గా ఇన్స్టెంట్గా కాంగ్రెస్ పార్టీలో అంత స్కోపు ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళకైతే నాకైతే ఇప్పటివరకు అయితే ఇవాళటి వరకు 3 తెలంగాణ అయిపోయిన తర్వాత, రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం 3 ఎలక్షన్లు చూసినాం. 14 చూసినాం, 18 చూసినాం, 23 చూసినాం. ఇవాళటి వరకు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమకారుని కన్నా కాంగ్రెస్ పార్టీలో అవకాశం వచ్చిందా? రాలేదు. సో అక్కడ కూడా 14 కానివ్వండి, ఆ తర్వాత సరే అప్పుడు కూడా నేను ఏమనలేదు. 14 నుంచి 18 వరకు కూడా ముమ్మాటికి నియోజకవర్గము అండ్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యక్రమం రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఎవరైతే చేరున్నారో దానికి లాయల్గా పనిచేసినాం. కానీ అక్కడ అవకాశం వచ్చేటట్టు కనబడతలేదు. అక్కడ అయితే కొన్ని కుటుంబాల నుంచి అవకాశాలు వస్తాయి, లేదంటే ఇక రకరకాల డబ్బులు కానివ్వండి, మరి కులాలు అట్లాంటి పొలిటికల్ డైనమిక్స్ కాంగ్రెస్ పార్టీలు ఉండే. కాబట్టి ఒక క్రాస్ రోడ్స్లో ఉన్న సమయంలో నేనేమి అందరిలాగా చాలామందిలాగా ఎమ్మెల్యే టికెట్ వచ్చి అవకాశాన్ని పొందిన తర్వాత నేను ద్రోహం చేసిపోలేదు. నాకు అవకాశం రాలేదు కాబట్టి ఇంకెన్నిసార్లు 14 అయిపోయింది, 18 అయిపోయింది. నాకు కేటీఆర్ గారు
నువ్వు ఒక లాంగ్ టర్మ్ కెరియర్ గోల్స్ నేను నీ కోసం చూస్తున్నాను. కేసీఆర్ గారు కూడా అదే అన్నారు, నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతావు, హిందీ మాట్లాడుతావు, ఉద్యమాల్లో ఉన్నోనివి కాబట్టి ఒక 30 years పొలిటికల్ కెరియర్ నీకు ఉంటుంది. సో డెఫినెట్గా అట్లాంటి దిశగా నిన్ను ప్రోత్సహిస్తాము అని అన్నప్పుడు ఎలాంటి అంటే అప్పుడు ఒక పదవనో ఇంకేదోనో లేకుంటే ఇంకెలాంటి చర్చలు లేకుండా ఒక నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. ఏ విధంగా అయితే వాళ్ళు స్వాగతం పలికినరో అండ్ ఇవాళకి కూడా ముమ్మాటికి మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ ఈ గులాబీ సైన్యం అందరూ కూడా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా అయితే నాకు యాక్సెప్టెన్స్ ఇచ్చారో ఖచ్చితంగా నేను ఇవాళ దానికి రుణపడి ఉన్నాను. అంటే ఒక కంఫర్ట్ అనేది నాకు అప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే నాకు ఈ గులాబీ సైన్యంలో కనబడుతున్నది. అంటే ఎవరితోనైతే కలిసి పోరాటం చేసినానో తెలంగాణ కోసం వాళ్ళతో పాటే వాళ్ళు ఉన్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.